బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వెళ్లారు. ఇక దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు సీఎం వెళ్తున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు సాగే ఈ పర్యటనలో దిగ్గజ పారిశ్రామికవేత్తల వరుస భేటీలతో సీఎం బిజీగా గడపనున్నారు. ఇక బ్రాండ్ ఏపీ ప్రమోషన్ పేరుతో దావోస్ లో సీఎం బృందం 5 రోజుల పాటు పర్యటించనుంది. సీఎం చంద్రబాబు వెంట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఈడీబీ అధికారులు ఉన్నారు. ఇక ప్రపంచ బిజినెస్ దిగ్గజాలు హాజరయ్యే సదస్సులో పాల్గొనడం ద్వారా ఏపీకి భారీగా పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నం చేయనున్నారు. ఇవాళ జ్యూరిచ్ లో 10 మంది పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమవుతారు. అనంతరం హోటల్ హయాత్ లో మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో జరిగే తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలోనూ పాల్గొంటారు. ఈ భేటీలో ఏపీలో పెట్టుబడులు ఉన్న అవకాశాలపై సీఎం చర్చిస్తారు. అనంతరం దావోస్ లో పారిశ్రామికవేత్తలతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. రాత్రి ఆర్సిలార్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్తో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇక రెండో రోజు సిఐఐ సెషన్ లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చ. సోలార్ ఇంపల్స్, వెల్స్పన్, కోకాకోలా, ఎల్జీ, కార్ల్స్బర్గ్, వాల్మార్ట్ ఇంటర్నేషనల్, సిస్కో, కాగ్నిజెంట్ తదితర సంస్థల చైర్మన్ల సహా సీఈఓలతో జరిగే సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. ఈ సమావేశానికి యుఏఈ ఎకానమీ మంత్రి అబ్దుల్లా బిన్ కూడా హాజరు కానున్నారు. అనంతరం ఎనర్జీ ట్రాన్స్మిషన్ చర్చల్లో సీఎం పాల్గొంటారు. అంతర్జాతీయ మీడియా సంస్థలు నిర్వహించే చర్చాగోష్ఠిలో బ్లూంబర్గ్ కు ఇచ్చే ఇంటర్వ్యూలో రాష్ట్ర విధానాలను ఆయన వివరిస్తారు. ఇక దావోస్ సదస్సులో భాగంగా 3వ రోజు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. రోజుకు కనీసం 10కి పైగా భేటీలు, సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు. 4వ రోజు ఉదయం సీఎం జ్యూరిచ్ చేరుకుని అక్కడి నుంచి భారత్ కు తిరిగి పయనమవుతారు. ఏపీ రాష్ట్రాన్ని మళ్లీ అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తామని సీఎం దావోస్ కు వెళ్లే ముందు ఎక్స్ లో పేర్కొన్నారు.